ఇప్పుడు నీ మీద ఎలాంటి రూమర్స్ వస్తే నీకు ఇష్టం? ఎలాంటి రూమర్ వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అంటే రూమర్స్ వాళ్ళు వేస్తారు, మీరు దాని రియాక్షన్. నీకు ఇష్టమైన రూమర్ కి చాక్లెట్ ఇవ్వాలి. ఓకే స్టార్ట్. ఎవరు చెప్పారు? బాహుబలి సెట్కి వెళ్తే ఈ అమ్మాయి ఎవరు నాకంటే చాలా బాగుందని అనుష్క అనిందంట, బయటికి పంపించారంట కదా అనుష్క మిమ్మల్ని? వినడానికి బాగుంది కదా? బాగుంది. నాకంటే నటిస్తుంది అంటే ఇంకా బాగుండేది. మీరు సంపూర్ణేష్ బాబుతో డేటింగ్ లో ఉన్నారంట, నిజమేనా? ఏం మాట్లాడు షార్ట్ ఫిలిమ్స్ తీసేటప్పుడు మీకు రాజ్ తరుణ్ తేజ్ కి ఏదో లవ్ అఫేర్ జరిగిందంట. అది నేను కూడా విన్నాను. నాకు తరుణ్ విన్నావా? మరి ఇంకే అది ఫ్యూచర్ లో తను పెళ్లి అయ్యాక మీకే అర్థం అవుతుంది అదంతా రూమర్ అని. బట్ సీరియస్లీ నో. పెళ్ళైతే వేరే ఎవరితోనైనా. చంటానా మూవీలో మీరే హీరోని సెలెక్ట్ అయిపోతారు. నేను ఇస్తారా? నీకు ఎన్ని కావాలి చెప్పు. చంటి షోకి వచ్చి స్టూడెంట్ కి చాక్లెట్ ఇచ్చి ప్రపోజ్ చేసిందని. ఇక్కడే కదా ఉన్నాను, ఎప్పుడు ఇచ్చాను? సరే పోనీ, వాళ్ళు రూమర్ అన్నారు కదా, దాన్ని నిజం చేయి. నా చాక్లెట్ ఇచ్చి ప్రపోజ్ చేయి. హలో, చంటి షోకి వచ్చి స్టూడెంట్స్ కన్నాడు, నువ్వు మామూలుగానే అదే. నేను ఇంకా చదువుకుంటున్నా, అందుకే ఇది కట్టుకున్నావు. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇక్కడ దాకా వేసుకురా బావా. అసలు యాక్చువల్గా నీ స్మైల్ కి అందరు ఫ్లాట్ అవుతారంట. అది రూమరా? అది రూమరా? నిజం అనుకున్నానే. కాదా? జబర్దస్త్ లో టాప్ కమెడియన్ తో డేటింగ్ కిల్లరంట. ఏంటి మ్యాటర్? టాప్ కమెడియన్ ఎవరు? చంటి, మీ పక్కన కూర్చున్నారుగా. అవును, మేము ఇద్దరం కలిసి కాఫీ డేకి వెళ్ళాం. చంటి అన్న షోలో మీరే కదా నెక్స్ట్ యాంకరింగ్ చేసేది. నీ పేర్రా? గణేశనా? గణేష్. ఆ అమ్మాయికి ఇచ్చా. ఇక్కడికి వచ్చే ముందు నీ బాయ్ ఫ్రెండ్ ని కలిసి రేపటి గురించి ప్లాన్ వేసుకొని వచ్చావంట. అంత అదృష్టం లేదమ్మా. భోజనం చేసి వచ్చిందంట బాయ్ ఫ్రెండ్ డబ్బులతోటి. ఓకే ఇంట్లో. ఓకే, బాయ్ ఫ్రెండ్ డబ్బులతో ఇంట్లో భోజనం చేసిన చాందిని చౌదరి.